మొత్తానికి పుష్ప 2 జాతర స్టార్ట్ కాబోతుంది. డిసెంబర్ 5వ తారీఖున రిలీజ్ డేట్ కూడా దగ్గర పడంతో అభిమానులు ఇటు ఆన్లైన్ లో అలాగే బుక్ మై షోలో కూడా టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటూ కూడా వెయిట్ చేస్తున్నారు. మరొక పక్క ప్రమోషన్స్ కూడా పుష్ప 2 ప్రమోషన్స్ ఒక పీక్స్ అందుకున్నాయి. దాదాపు ముంబైలో అవ్వచ్చు, అలాగే కొచ్చిలో జరిగిన ఈవెంట్ అవ్వచ్చు, అలాగే పాట్నాలో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అవ్వచ్చు. సో బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్ ఈవెంట్స్ కూడా చేస్తూ ఫుల్ జోష్ అయితే క్రియేట్ చేస్తున్నారు. ఒక పక్క అభిమానులకు కూడా ఫుల్ జోష్ లో ఉన్నారు. సో మొత్తానికి రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ఇంకా హైదరాబాద్ అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఈవెంట్ ఒకటే బ్యాలెన్స్ ఉంది. సో అది కూడా ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నారు. మొత్తానికి ఈ మంగళవారం లేదా బుధవారం కూడా హైదరాబాద్ లో భారీ ఈవెంట్ ప్లాన్ చేసే ఆలోచనలు ఉన్నారు. మొత్తానికి వెన్యూ ప్లేస్ కూడా మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అంటే యూనివర్సిటీకి సంబంధించినటువంటి గ్రౌండ్ లోనా లేదంటే హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలోనా మొత్తానికి భారీ అభిమానులు తరలి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాదాపు 50,000 నుంచి 1,00,000 మంది అభిమానులు వస్తారనే అంచనాతో ఈవెంట్ ఆర్గనైజర్స్ కూడా భారీగానే ప్లాన్ చేస్తున్నారు. వెన్యూ ఎక్కడ ఏంటనే లీక్స్ ఇవ్వకుండా కూడా ఒక సస్పెన్స్ అయితే క్రియేట్ చేస్తున్నారు. సో మరొక పక్క రిలీజ్ డేట్ దగ్గర పడడంతో కూడా టికెట్ల రేట్లను అనుమతిస్తూ అంటే టికెట్ రేట్లతో పాటు బెనిఫిట్ షోస్, ఎక్స్ట్రా షోస్, బెనిఫిట్ షోస్, స్పెషల్ ప్రీమియర్లకి కూడా తెలంగాణ గవర్నమెంట్ కొద్దిసేపటి కిందకే అనుమతించింది. సో మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా టికెట్ ధరలు పెంచుకునేందుకైతే ప్రభుత్వం అనుమతించిన సందర్భంగా డిసెంబర్ 5వ తారీఖున రిలీజ్ డేట్ దృష్టిలో పెట్టుకొని డిసెంబర్ 4వ తారీఖున రాత్రి 9:30 బెనిఫిట్ షో వేసుకోవచ్చు అంటూ కూడా అనుమతిని ఇవ్వడం తెలుస్తోంది. బెనిఫిట్ షోతో పాటు అంటే రాత్రి 9:30 బెనిఫిట్ షో, అలాగే అర్ధరాత్రి 1 గంటకి బెనిఫిట్ షోలకు అంటే ఈ 2 షోలు డిసెంబర్ 5వ తారీఖున కాకుండా డిసెంబర్ 4వ తారీఖున రాత్రి 9:30 ఒక బెనిఫిట్ షో, అలాగే అర్ధరాత్రి 1 గంట సుమారులో కూడా ఒక బెనిఫిట్ షోకి అనుమతించింది. సో ఈ బెనిఫిట్ షోల కోసం కూడా టికెట్ల ధరలు కూడా డిసైడ్ చేసింది. దాదాపు 800 రూపాయలకు ఈ బెనిఫిట్ షోల టికెట్స్ ని అంటే అది మల్టీప్లెక్స్ అవ్వచ్చు లేదంటే సింగిల్ స్క్రీన్స్ అవ్వచ్చు. సో వేట్ లో అయినా కూడా ఒకే ధరకు అంటే 800 రూపాయలకి టికెట్ ధర పెంచింది. మొత్తానికి అర్ధరాత్రి 1 గంట నుంచి తెల్లవారు 4 గంటల వరకు అదనపు షోలకి కూడా అనుమతించారు. అంటే బెనిఫిట్ షోస్ సపరేట్, అదనపు షోస్ సపరేట్. సో అదనపు షోల టికెట్ల రేట్లు కూడా దాదాపు సింగిల్ స్క్రీన్లలో 150 రూపాయలు, మల్టీప్లెక్స్ లలో దాదాపు 200కు పెంచారు. సో మొత్తానికి ఈ టికెట్ల రేట్ల ధరలు కూడా డిసెంబర్ 9వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు సింగిల్ స్క్రీన్ లో 105 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 150 రూపాయలకు పెంపునకు అనుమతించారు. ఇక డిసెంబర్ 17 నుంచి 23 వరకు సింగిల్ స్క్రీన్లలో 20 రూపాయలు, మల్టీప్లెక్స్ లలో 50 రూపాయలకు పెంపును అనుమతించి జారీ చేశారు. ఏది ఏమైనా అభిమానులకైతే ఒక శుభవార్త అంతేకాకుండా సింగిల్ స్క్రీన్ లో అంటే దాదాపు మనం 4-5 సంవత్సరాల నుంచి చూస్తున్నాం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ పెద్ద బడ్జెట్ సినిమాలకైనా కూడా ఆ సినిమా నిర్మాతలు అవ్వచ్చు, సినిమాకి యూనిట్ అవ్వచ్చు, గవర్నమెంట్లను అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 2 గవర్నమెంట్లను సంప్రదించి టికెట్ల రేట్ల పెంపునకు అమ్ముకోవచ్చు. అలాగే అదనపు షోలకి సంబంధించినటువంటి పర్మిషన్స్ కోసం అయితే ప్రయత్నం చేస్తుంటారు. సో మొత్తానికి ప్రతి సినిమాకి అంటే పెద్ద బడ్జెట్ తో కూడుకున్నటువంటి పాన్ ఇండియా లెవెల్ ప్రతి సినిమాకి కూడా 2 తెలుగు రాష్ట్రాల గవర్నమెంట్లు అయితే ఇప్పటికీ పర్మిషన్స్ ఇస్తూ టికెట్ల రేట్ల పెంపునకు కూడా అవకాశం ఇస్తూ వెళ్లారు. సో పుష్ప విషయంలో కూడా కొంత దీంట్లో మనం అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పటి వరకు అయితే అదనపు షోలకి పర్మిషన్ ఇచ్చారు, బెనిఫిట్ షోలు అర్ధరాత్రి నుంచి. కానీ పుష్ప 2 విషయంలో మాత్రం డిసెంబర్ 4వ తారీఖు నుంచి రాత్రి 9:30 షోస్ ఏవైతున్నాయో సో దాంతో అయితే ఒక బీభత్సమైనటువంటి క్యూరియాసిటీ అయితే క్రియేట్ చేస్తుంది. ఒక తెలుగు రాష్ట్రాలనే కాదు మిగతా లాంగ్వేజ్ లో కూడా ఇదే కంటిన్యూ అవుతుందా లేదా అయితే డెఫినెట్ గా మనం వేచి చూడాల్సిన అవకాశం ఉంది. సో టికెట్ల రేట్ల విషయానికి వస్తే 800 రూపాయల బెనిఫిట్ షో అనేది కేవలం అభిమానుల దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే ఇంతకు ముందు చూసినట్టయితే కొన్ని సినిమాలకు 2,000 లేదా 3,000 లేదా ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు టికెట్ రేట్ ప్రైస్ కొనుక్కొని వాళ్ళ అభిమానం చాటుకున్నటువంటి రోజులు అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. సో అట్లేం కాకుండా గవర్నమెంట్ డైరెక్ట్ డిసైడ్ చేసి 800 రూపాయలకు ఒక టికెట్ బెనిఫిట్ షో అంటూ కూడా డిసైడ్ చేసింది. సో ఈ టికెట్స్ బెనిఫిట్ షోలకు సంబంధించిన టికెట్స్ ఆన్లైన్ లో కూడా ఉంటాయి, డైరెక్ట్ నేరుగా థియేటర్లకు కూడా దొరికే అవకాశం ఉంది. కాబట్టి ఇది డెఫినెట్ గా ఫ్యాన్స్ కి అయితే ఒక పెద్ద కృషి అని చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ సినిమా విషయానికి వస్తే పుష్ప పార్ట్ 1 ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో పార్ట్ 2 దాదాపు 5 సంవత్సరాలు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ ప్రాజెక్టు కోసమే వేరే ఏ సినిమాలకు కమిట్ కాకుండా దాదాపు 5 సంవత్సరాలు జర్నీ చేశాడు. దాదాపు 4 రోజుల కిందటే సినిమాకి సంబంధించినటువంటి తుది దశ అంటే ఇంకా ఏం బ్యాలెన్స్ లేకుండా షూటింగ్ పార్ట్ అవ్వచ్చు, అలాగే డబ్బింగ్ అవ్వచ్చు, సినిమాకి సంబంధించిన మిక్సింగ్ టోటల్ A to Z అంతా క్లియర్ చేసుకొని నిన్న ఉదయం దాదాపు 10 గంటల సుమారులో సినిమాకి సంబంధించిన సెన్సార్ ను కూడా రిలీజ్ చేశారు. U/A అంటే చిన్న కట్స్ తో పాటు తీసేసి U/A సర్టిఫికేట్ సెన్సార్ కూడా రిలీజ్ చేసింది. ఇంకా సెన్సార్ రిలీజ్ అయిపోవడంతో కూడా ప్రమోషన్స్ ఇంకా పీక్స్ అందుకున్నాయి. రీసెంట్ గా జరిగినటువంటి
కొచ్చి ఈవెంట్ అవ్వచ్చు, పాట్నా ఈవెంట్ అవ్వచ్చు, అలాగే నిన్న బాంబేలో అల్లు అర్జున్ మీడియా ఇంటరాక్షన్ కావచ్చు. సో మొత్తానికి రోజుకి సినిమా యూనిట్ కూడా ఫుల్ బిజీతో ప్రమోషన్స్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. వినోద్, మరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అయితే బెనిఫిట్ షోలకు కానీ నార్మల్ షోలకు సంబంధించి టికెట్ల పెంపు ధర ఉంది. అలాగే ఏపీ రాష్ట్రానికి సంబంధించి సినిమా కూడా దగ్గర పడుతోంది. అంటే ఎటువంటి డెసిషన్ ఏపీ సర్కార్ తీసుకునే అవకాశం ఉంది? డెఫినెట్ గా తెలంగాణ అంటే ఎప్పుడైనా కూడా రెండు గవర్నమెంట్లు ఏ సినిమాలకైనా ఒక రోజు అటు ఇటుగా అయితే పర్మిషన్స్ ఇస్తున్నారు. సో ఇవాళ మాత్రం తెలంగాణ గవర్నమెంట్ అఫీషియల్ గా పర్మిషన్ ఇస్తూ కూడా నోటీసులు ఉత్తర్వులు జారీ చేసింది. సో డెఫినెట్ గా ఇటు ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే దాదాపు రిలీజ్ కి కరెక్ట్ గా వారం రోజుల సమయం ఉంది కాబట్టి రేపు లేదా ఎల్లుండి ఏపీ తెలంగాణలో కాకుండా ఆంధ్రప్రదేశ్ లో కూడా డెఫినెట్ గా అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా థియేటర్స్ భారీగా ఉన్నాయి. మొత్తానికి బెనిఫిట్ షోల విషయంలో అంటే టికెట్ రేట్ల పెంపునకైతే ఏ గవర్నమెంట్ అయినా సపోర్ట్ గానే ఉంది. కానీ బెనిఫిట్ షోల విషయానికి వస్తే తెలంగాణలో ముందు రోజు రాత్రి 9:30 పడడం అనేది ఇంతవరకు ఇక్కడ జరగలేదు. సో డెఫినెట్ గా కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా ముందు రోజు బెనిఫిట్ షోలకి టైమింగ్స్ ఎలా కేటాయిస్తారని మాత్రం డెఫినెట్ గా మనం వేచి చూడాల్సిందే. రేపు లేదా ఎల్లుండి వరకు అయితే మొత్తానికి సోమవారం వరకు అయితే డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది పుష్ప విషయంలో అంటూ కూడా తెలుస్తుంది. బిందు. రైట్, థ్యాంక్ యూ వినోద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ పుష్ప 2 ది రూల్ సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిసెంబర్ 4న రాత్రి 9:30 నుండి బెనిఫిట్ షోలతో పాటు అర్ధరాత్రి 1 షో వరకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే తెలంగాణ వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ మల్టీప్లెక్స్ లో బెనిఫిట్ షోలకు టికెట్ ధరలు ₹800గా ఖరారు చేసింది. మరొకవైపు అర్ధరాత్రి 1 నుండి తెల్లవారుజామున 4 గంటల వరకు అదనపు షోలకు అనుమతినిచ్చింది. డిసెంబర్ 5 నుండి 8వ తారీఖు వరకు సింగిల్ స్క్రీన్ లో ₹150, మల్టీప్లెక్స్ లో ₹200 పెంపునకు పర్మిషన్ ఇచ్చింది.